నవవిద్రుమ బింబశ్రీన్యక్కారిదనచ్చద. ఈ నామం తరువాత శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని పిలుస్తున్నారు. శుద్ధ విద్య యొక్క అంకుర స్వరూపములో ఉండేటటువంటి దంతములు ప్రకాశిస్తున్నటువంటి తల్లి, లేదా శుద్ధ విద్యకి సంబంధించి ఏ అంకురములు ఉన్నాయో ఆ అంకురములు తన దంతపంక్తిగా చేసుకుని ప్రకాశిస్తున్నటువంటి తల్లి, ఆ దంతపంక్తి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవలసినటువంటి నామం. మనకి సనాతన ధర్మమునందు ఒక లక్ష్యం ఉంటుంది. ఏమా లక్ష్యము అంటే విద్, వేదము అన్నది విద్ అనేటటువంటి దాంట్లోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. మీకు పుస్తకాలన్నీ కూడా తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. ఒక బీకామ్ చదువుకోవడమో, ఎంకామ్ చదువుకోవడమో, ఒక బీటెక్ చదువుకోవడమో అంటే దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకుని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని లోపల మనం పొంది ఉండడం. కానీ ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఈ విద్యలు కుక్షింభరత్వానికి పనికొస్తాయి, అంటే పొట్ట పోసుకోవడానికి పనికొస్తాయి అంతే. లేదా సమాజమునందు ఒక స్థాయిని పొందడానికి పనికొస్తాయి. ఈ చదువుకున్నాడండి కాబట్టి ఆ ఉద్యోగంలో ఉన్నాడు, ఈ చదువుకున్నాడండి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఈ చదువుకున్నాడు ఓ 2 కార్లు ఉన్నాయి, ఈ చదువుకున్నాడు ఒక పెద్ద సౌధం ఉంది, అంతవరకే వాటి ప్రయోజనం. అంత మాత్రం చేత అతను మళ్ళీ పుట్టకుండా అటువంటి స్థితిని పొందగలడా అంటే ఒక్కనాటికి పొందలేడు. ఎందుచేత అంటే అతను సంపాదించినటువంటి ద్రవ్యం ఎంత నిజాయితీతో కూడినదైనా కావచ్చు, ద్రవ్యాన్ని మీరు మళ్ళీ ఖర్చు పెట్టడం కూడా అంత ధర్మబద్ధంగా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఆ అర్థము పాపహేతువై కూర్చుంటుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు మళ్ళీ వస్తాయి. పైగా అసలు అలా అర్థము చేత తరించడం అనేటటువంటిది కుదరనటువంటి విషయం. కేవలము జ్ఞానము చేత మాత్రమే తరించాలి. ఈ జ్ఞానము దేని చేత ఆవిర్భవిస్తుంది అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుడు అనుగ్రహించి ఒకనాడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, పాలు మనం తీసుకెళ్లి పొయ్యి మీద పెడతాం. ఎప్పుడు పాలు పొంగుతాయి అంటే ప్రతిరోజు పాలు కాచేవాళ్ళు కూడా ఇప్పుడు పాలు పొంగుతాయని నేను చెప్పలేదు. ఆ పాలు పొంగడం అంటే పాలు అనబడినటువంటి ప్రతి బిందువు ఇంకా పొంగడానికి యోగ్యమైన ఉష్ణోగ్రతని చేరిపోతే పాలు తమంత తాము పొంగుతాయి. మనం ఒక పాత్రలో పోసి ఉడికిస్తున్నటువంటి బియ్యం అన్నీ ఎప్పుడు అన్నంగా మారే, అడుగుది మాడిపోకుండా పైది కిందది మధ్యలోది అన్నీ మెతుకులుగా ఎప్పుడు మారే మనకి తెలియదు. కానీ పైన ఉన్న గింజ మెత్తపడితే లోపల ఉన్న గింజ కూడా మెత్తపడుతుంది. అన్ని బియ్యపు గింజలు ఒక్కసారే అన్నంగా మారాయి. ఇది ఎలా జరిగిందో భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యగా జ్ఞానము కూడా అలా ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానావిర్భావము జరిగితే ఆ జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము సాధింపబడుతుంది. ఈ మోక్షము సాధించడానికి యోగ్యమైనటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్యకే శుద్ధ విద్య అని పేరు. మిగిలిన విద్యలన్నీ హూణ విద్యలు. అందుకే మీరు చూశారో లేదో, శారదాదేవి ఒక చిత్రం చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆవిడ ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటంటే కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. అందుకే సనాతన ధర్మమునందు ఆధ్యాత్మ విద్యయందు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఆకర్షించి జనాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. మనం ఏదో ఇది చేస్తే ఓ జనం బాగా వస్తారు కదా అని మీరు పని చేశారనుకోండి, దానివల్ల మీరు పాడైపోతారు, ఎదుటి వాళ్ళు పాడైపోతారు. ఎందుకో తెలుసా అండి, జనంతో కాదు ప్రయోజనం. సనాతన ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఉద్ధరింపబడడం. ముందు మీరు ఉద్ధరింపబడి మీరు ఒక స్థానమునందు పదిలంగా కూర్చుని మిగిలిన వాళ్ళని కూడా ఆ స్థానములోకి లాగే ప్రయత్నం చేస్తారు తప్ప ఎంతమంది జనాన్ని ఇటువైపుకి లాక్కునే ప్రయత్నం చేద్దామన్నది సనాతన ధర్మంలో ఉండదు. కాబట్టి అమ్మవారు కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. ఆ తావళం పట్టుకుంటే అది తిరుగుతుంది. అంటే గురుముఖత విన్న విషయాన్ని మీరు ఎంత మననం చేస్తారో, మననం చేసిన దాన్ని మీ యొక్క అనుష్ఠానంలోకి, మీ అభ్యాసంలోకి, ఆచరణలోకి మీరు ఎంత తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకున్న దాని చేత మీరు ఎంత తరిస్తారు, ఇది ప్రమాణం.
తప్ప కేవలంగా విన్నామంటే విన్నాం అర్థరహితమైనటువంటి విషయం. గురుముఖత విన్నటువంటి ఏ విషయమైనా విశ్వాసముతో కూడినదై ఉండాలి. ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఆచరించినది ఏది ఉంటుందో దాని వలన మాత్రమే ప్రయోజనాన్ని పొందుతాడు. అందుకే చూడండి, మనకి ఒక మాట చెప్తారు, శుద్ధ విద్య యొక్క ఫలితమేమి అంటే, మామూలుగా శుద్ధ విద్య కాని చేత ఎలా కుక్షింభరత్వం కలుగుతుందో, శుద్ధ విద్య యందు ఒక స్థితిని పొందితే, అనగా తాను ఆ శుద్ధ విద్య చేత తరించిన వాడై తానే ఆ విద్యాస్వరూపాన్ని పొందేస్తే తానేమవుతాడు అంటే అభేదమును పొందుతాడు. దేనితో అభేదమును పొందుతాడు? తనకు విశ్వమునకు అభేదం. విశ్వముతో ఎందుకు అభేదమును పొందుతాడు అంటే, విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. ఆ విశ్వమునందు అంతర్భాగమైన తాను కూడా విష్ణువే, తాను కూడా అమ్మవారే. ఉన్నది ఒక్క వస్తువే, రెండు వస్తువులు లేవన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే ఈ స్థితి వారి యందు ఏమవుతుందంటే కారుణ్యముగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఒక గుణముగా కాదు. మీరు చూడండి, ఇది కొన్ని చోట్ల ఏమవుతుందంటే భ్రష్టత్వాన్ని పడుతుంది. ఎలా పడుతుంది అంటే, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఎక్కడో ఇళ్ళు అంటుకున్నాయనుకోండి, ఆ ఇళ్ళు అంటుకున్న వాళ్ళకి పట్టుకెళ్ళి నువ్వు కంబళీలు పంచిపెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీరు అది ఎందుకు చేస్తున్నారు? మీరు దయతో చేస్తున్నారు. మీరు కంబళీలు పంచడం అనేటటువంటిది వీడియో తీయడము, ఫోటోలు తీయడము అవసరమా? మీ దయకు ఒక సాక్ష్యం ఉండాలా? అక్కర్లేదు. మీ దయ అవతల వారి యొక్క కష్టాన్ని మీరు ఊహించుకుని, ఈ కష్టం నాకు వచ్చి ఉంటే అన్న భావన కలగగానే, ఆ కష్టం నా కష్టమైతే అన్న బాధ కలగగానే, ఈ బాధ చేత ఆ వస్తువు నేను ఒక్కటే అని మీకున్న దాంతో అవతల వారిని ఆదుకునేటప్పుడు, సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అవతలవాడు లేనివాడు నేనున్నవాణ్ణి అని ఉపకారం చేయరు. ఎలా చేస్తారంటే, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒక్కటే పదార్థం, ఇప్పుడు నాకు ఈశ్వర సేవ చేసుకునే అదృష్టం లభించింది అని సమాజాన్ని ఈశ్వరుడిగా చూసి సేవిస్తారు తప్ప, నేను ఉపకారం చేస్తున్నాను, వాడు ఉపకారం పొందుతున్నాడు, మేము సేవ చేస్తున్నాం, వాళ్ళు సేవలు పొందుతున్నారు, అసలు ఈ భావన సనాతన ధర్మములకు సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతం ఎక్కడన్నా కనపడింది అనుకోండి, అది ఖచ్చితంగా దోషభూయిస్తాం అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అండి, మీకు తెలియకుండానే ఒక అహంకారం మీలో పెరుగుతుంది. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అన్న భావన మీకు కలగగానే ఏమవుతుందో తెలుసా అండి, నీ చేస్తున్నాను అన్న భావన కలగగానే ఏదో ఒక క్షణంలో మీరు ఉపేక్షింపబడ్డారు అన్న భావన కూడా మీకు కలిగింది అనుకోండి. ఇంత సేవ చేస్తున్న నేను ఉపేక్షింపబడ్డాను, ఇది పక్కకి చేరుతుంది. ఇది వెంటనే ఏమవుతుందంటే అహంకారమునకు కారణం అవుతుంది. నేను ఈశ్వర సేవ చేయుచున్నాను, నేను ఈశ్వరుని చేత ఉపేక్షింపబడినాను అంటే నా సేవ చాలలేదు, నేను ఇంకా పూజ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అహంకార పరిత్యాగానికి కారణం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో నన్ను, అంటే నేను పెంచట్లేదు అది పెరుగుతోంది అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పింది సత్యమా అసత్యమా? పరమసత్యం. నేనేం పెంచలేదు, అది పెరిగింది. ఇప్పుడు ప్రశ్న మారాలి. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను గడ్డం ఎందుకు పెంచుతున్నానో చెప్పవలసి ఉంటుంది. మీరు కొద్దిగా తేలిగ్గా పట్టుకుంటారని చెప్పాను సుమండి ఉదాహరణని. చూసారా, గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే నేను ఏది చెప్పినా సత్యమే. ఎందుకని? నేను పెంచట్లేదంటే అది పెరుగుతోంది అన్నాను అనుకోండి, నేను సత్యమే మాట్లాడాను. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను సత్యం చెప్పడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు కదండి. నేను గడ్డం ఎందుకు తీయట్లేదో చెప్పాలి, చెప్పినప్పుడు ఇంకొకటి చెప్పడానికి ఉండదు. నేను ఏ కారణం చేత తీయట్లేదో ఆ కారణమే చెప్పవలసి ఉంటుంది. అలా మీరు సత్యము వైపుకి నిలబడే ప్రయత్నం చేస్తూ మీరు చేసేవి ఏదైనా చెయ్యాలి తప్ప, మీరు పొరపాటున కూడా భ్రంశమును పొంది అసత్యం వైపుకు పడిపోకూడదు మీరు చేసే పని వల్ల. అలా పడిపోయేటట్టుగా ఉంది నేను చేసేది అనుకున్నారనుకోండి, వెంటనే మీరు అక్కడి నుంచి ఉపసంహారమును పొంది సరి అయిన మార్గంలోకి మీరు నిలబడిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం అంతా వమ్మైపోతుంది. దానివలన మీకు ఉపయోగం ఏముండదు. మీరు చూడండి, చాలా మందికి ఉండే లక్షణం ఏమిటంటే, ఒక గుర్తింపు అన్న మాట ఒకటి ఉంటుంది.
నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు ఒక గుర్తింపు. వాడు పైకి ఏమంటాడంటే నాకు ఇవన్నీ ఏం పట్టవండి అంటాడు. మీకు పట్టవు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? పట్టవో పట్టించుకునేవాడు ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు వారం రోజులు పలకరించకుండా ఉండండి, ఈ మధ్య మీకు మేము కనపట్టలేదంటారు, అయిపోయినట్టు. ఇప్పుడు ఆరే బయటపడిపోయారనమాట. ఇది గమ్మత్తుగా ఉంటుంది లోకంలో. దీని యందు మీరు పూనిక వహించి ఉండాలి. ఇది మీరు బాగా దిద్దుబాటు జీవితంలో అలవాటు చేసుకున్నారనుకోండి, ఒకరి మీద మీరు తీర్పు చెప్పే ముందు అవతల వారిలో ఉన్నటువంటి పరమ మంగళప్రదమైన కోణాన్ని చూడడం మీకు అలవాటైంది అనుకోండి, ఇలా చేసి ఉంటారేమో అని ఆలోచించవచ్చు. లేదు, ఖచ్చితంగా ఆలోచించడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే అది పొరపాటని మీరు అంటారు. అలా అన్నారంటే ఇంకా దానికి తిరిగి ఉండదు. అటువంటి ఆలోచన సరళి అలవాటు కావాలి. సరే, నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, తుట్టతుదకు శుద్ధ విద్య యందు ఏమవుతుంది అంటే విశ్వము తాను ఒకటిగా నిలబడిపోతాడు. అప్పుడు కారుణ్యమన్నది ఎందుకు పెళ్ళుబుకుతుంది అంటే, ఆయన బాధకి అవతల బాధకి తేడా తెలియక అనుభవిస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషుడు ఎవరున్నారో భారతీతీర్థస్వామి వారు, ఆ భారతీతీర్థస్వామి వారి గురువు గారు ఉండేవారు. ఆయన పేరు అభినవ విద్యాతీర్థస్వామి వారు. ఆ అభినవ విద్యాతీర్థస్వామి వారు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఒక ఆయుర్వేద వైద్యుడు ఆయన దర్శనానికి వచ్చారు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మంది ఇచ్చారు. ఏమిటదని అడిగారు. ఆయన అడిగితే, ఎప్పుడైనా కాళ్ళు బెణుకు పట్టినా, నిప్పి పెట్టినా, దెబ్బలు తగిలినా, కండరములు పట్టేసినా ఈ మందు రాసుకుంటే వెంటనే గుణం కనపడుతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇది మీరు అలవోకగా ఏదో ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ ఎవరికో కాళ్ళు నిప్పి అంటే ఇచ్చేసారు. అలా ఇచ్చేసేయకండి. ఇది సామాన్యమైన మందు కాదు. చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టి, చాలా పదార్థాలతో తయారు చేసిన మందు. కాబట్టి మీరు చాలా భద్రంగా ఉంచుకోండి సుమా, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అని చెప్పాడు ఆయన. తప్పకుండా అలాగే. ఇప్పుడు ఆయన దాన్ని సత్యదండంతో ఇలా తోసి పరివారంలో ఒకరిని పిలిచి దాన్ని భద్రం చేయండి అన్నాడు. ఆ వచ్చిన ఆయన చాలా సంతోషపడి స్వామి స్వీకరించారని వెళ్ళిపోయారు. వాళ్ళు భద్రం చేశారు. మరునాడు సాయంకాలం అభినవ విద్యాతీర్థ స్వామి సత్యదండం పట్టుకుని తుంగానదిని దాటి శారదామాత గుళ్ళోకి రావాలి గురునివాస దగ్గర నుంచి. ఆయన అటువైపుగా వస్తున్నారు. అక్కడంతా పెద్ద తోట ఉంటుంది. అక్కడ ఎప్పుడూ తిరిగే కుక్కే ఒక కుక్క కుంటుతూ నడుస్తోంది. ఆయన ఆగి అన్నారు, ఆ కుక్క ఎందుకు కుంటుతోందని అడిగారు. అడిగితే ఎవరో కొట్టారంటే ఆ కుక్క కాలు నిప్పి చేసింది, అందుకని కాలుతో నడవలేకపోతోంది అన్నారు. ఆయన అన్నారు, ఎలాగో నడవలేకపోతోంది కదా, ఆ కుక్కని పట్టుకుని ఇలా తీసుకురండి అన్నారు. గబగబా వెళ్ళి శిష్యులు కుక్కను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పరివారంలో వాడిని పిలిచిన్నారు. నిన్న ఆ ఆయుర్వేద వైద్యుడు తెచ్చి ఇచ్చిన మందు ఇలా పట్టుకురా అన్నారు. ఆ మందు పట్టుకొచ్చారు. పట్టుకొస్తే దానికి జాగ్రత్తగా మందు రాయించారు. ఆయన రాయించి రోజు దానికి తగ్గిందా ఇంకొంచెం రాయాలా చూడండి అనేవారు. కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే 4-5 రోజుల తర్వాత ఈయనకి ఇచ్చిన మందు డబ్బా ఖాళీ అయిపోయింది. కుక్క కాలు దిద్దుబాటు అయిపోయి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చూసి ఎంత ఆనందపడిపోయారు. పోన్లేవయ్యా, కుక్క కాలు దిద్దుబాటు అయిపోయింది అన్నారు. ఆ ఔషధం అత్యంత ఖరీదైంది అని చెప్తే కుంటుతున్న కుక్క వంక చూసి, కుక్క కుంటితే కుంటుంది కానీ రేపొద్దున మనకేమైనా నిప్పు వస్తే పనికొస్తుందని చెప్పి మందు దాచుకోలేదు. కుంటుతున్న కుక్కని చూడగానే ఆ కుంటడం ఎంత బాధగా ఉంటుందో అన్నది అర్థం చేసుకోగానే మన దగ్గర ఔషధి ఉంది కదా వాడేశారు. ఇది విశ్వమంతా ఒకటే అన్న భావన వలన పైకొచ్చిన కారుణ్యం. ఈ స్థితిని పొందినటువంటి వారు శుద్ధ విద్య చేత అనుగ్రహింపబడ్డారు, అనగా అమ్మవారి చేత అనుగ్రహింపబడినారు అని గుర్తు. ఇది పతాక స్థాయి సనాతన ధర్మంలో. ఈ స్థాయిని పొందినటువంటి మహాపురుషులు ప్రకృతిలో ఏ ప్రాణి యొక్క ఖేదాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అది వాళ్ళ పట్ల ఖేదంగా భావన చేసేసి వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారు. ప్రపంచంలో ఏ ప్రాణి సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయ పొందలేరు. ఎందుకు పొందలేరంటే ఎవరు సంతోషాన్ని పొందినా అది తన సంతోషంగానే భావన చేస్తారు. అందుకే భగవాన్ రమణులు కొండ మీద గోళీలు ఆడుతుండేవారు పిల్లలతో. అంటే బాల్య చేష్టితములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి జ్ఞానుల యొక్క చేష్టితములు. మీకు నేను ఎలాగో కుక్క అన్నాను కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది.
ఒంటి నిండా పుళ్ళు పట్టి గజ్జితో ఉన్నటువంటి ఒక కుక్క ఒకటి ఉండేది. అసలు ఆ కుక్క అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది. అది పడుకుంటే లేవలేదు, లేస్తే పడుకోలేదు, ఆ స్థితిలో ఉంది. అది ఎన్నో మార్లు రమణుల దర్శనం చేసుకోవడానికి ఆ కుక్క లోపలికి వస్తుండేది. వస్తుంటే చిచి 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 చీము నెత్తురుతో ఉందని ఆ కుక్కను తరివేసేవారు. చూసి 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 రమణులు అడిగారు ఒక రోజున, ఎవరు వస్తున్నారు, ఎవరిని తరుగుతున్నారని అడిగారు. ఒక గజ్జి కుక్క అండి, అది మీకోసం వస్తోంది రోజు అని అన్నారు. ఆహా అన్నారు. ఒక రోజున అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకి లేచి నేను ఒక్కసారి అలా వెలుపలికి వెళ్ళి రావాలి అన్నారు. సరే, వెనకాతల ఒక వ్యక్తి ఒక కర్ర దీపం పట్టుకుని సాయం వచ్చాడు. సాయం రావడం అంటే ఆయనని రక్షించుకోవడం కోసం. ఆయనకి సాయం ఎందుకు ఉంటుంది, ఆత్మ వస్తువు అయినా. సరే, అతను దూరంగా నించున్నాడు. ఆయన బహిర్భూమికి వెళ్ళినట్టుగా వెళ్ళారు. వెడుతూ ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది. ఆయన, ఇంకా చాలండి, మీకు తృప్తి కలిగిందా, చాలండి, ఇంకా తృప్తి కలిగిందా, అయ్యయ్యో అదేమిటి అంత ఆనందం, ఇక చాలు, ఇక చాలు అంటున్నారు. ఈ వ్యక్తికి అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన బహిర్భూమికి వెళ్ళి అని. కాసేపు అయింది, లేచి వచ్చారు. వచ్చిన తర్వాత మర్నాడు పొద్దున్నే ఈ పరిచారికులు చూస్తే భగవాన్ రమణులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారో అక్కడ ఈ గజ్జి కుక్క చచ్చిపోయింది. రమణులకు వచ్చి చెప్పారు, నిన్న మీరు కూర్చున్న చోట ఒక కుక్క చచ్చిపోయింది, రాత్రి మీరు ఎవరితో మాట్లాడారని అడిగారు. ఆ కుక్క ఎప్పటి నుంచో నన్ను దర్శనం చెయ్యాలనుకుంటోంది, మీరు అవకాశం ఇవ్వలేదు కదా, అది ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని నేనే వెళ్ళాను. వారు నన్ను ఎంతో ప్రేమతో నాకారు, వారు నా మీద పడ్డారు. వారిని, అయ్యయ్యో మీకు ఎందుకంత ప్రేమ, మీ కోరిక తీరిందా, మీరు సంతోషం పొందారా అని నేను నిన్న మాట్లాడింది వారితోటి. వారు తుట్టతుట శ్వాస నావుడిలోనే విడిచిపెట్టారన్నారు. వారు ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో. ఇదండి సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్. ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఇది శుద్ధ విద్య. ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారో వారు ప్రపంచాన్ని తనని ఒకటిగా చూసుకున్నారు. నాకు ఇంకా ఇది ఇలాంటి విషయాల్లోకి వస్తే పుంఖానుపుంఖలంగా ఏవో నా మనస్సులో మిదిలిపోతుంటాయి. ఒకానొకప్పుడు పాతాళలింగం దగ్గర మళ్ళీ ఆ పాతాళలింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసి, తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు. ఎలాగో భగవాన్ రమణుల దర్శనానికి వస్తారని పెద్ద చలువ పందిళ్ళేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వేళలో రమణ మహర్షి ఒక్కరే కూర్చుని ఉండేవారు. ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు. వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ క్రోటన్ మొక్క పక్కన కూర్చున్నారు. కూర్చుంటే రమణ మహర్షి చెంప కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తున్నారు. ఆయన దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు. ఒక పెద్ద ఆకుపచ్చ పాము, అది చెట్టు తిరుగుడు పాము, అత్యంత విషపూరితమైనటువంటి పాము. అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కలన్నిటి మీద తిరిగి పందిరెక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది. ఈవిడ భగవాన్ పాము అన్నారు. అవును చూశాను, గత 3 రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు. ప్రతిరోజు 2:30కు వస్తారు వారు. కొంతసేపు ఇక్కడ తిరుగుతారు, తిరిగి వారు వెళ్ళిపోతుంటారు. వారు ఏదో పని మీద వస్తుంటారు, ఇక్కడికి దేనికో వస్తున్నారు అన్నారు. ఆవిడ తెల్లబోయారు. తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి, అవునమ్మా రోజు ఈయన వస్తారు, ఆ పాము వస్తుంది, జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి, అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది. గురువు పక్కనుంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా? అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే, ఈ పాము వస్తోంది, ఈయనేమో రోజు దాన్ని చూస్తూ ఉంటారు. భగవాన్ 10 మంది తిరిగే ప్రదేశం ఈ పాము తిరుగుతోందంటే పోన్లేవయ్యా వారు ఎందుకు వస్తున్నారో అంటారు అన్నారు. అంటే ఈవిడన్నారు, సూర్యనాగమ్మ గారు, నాకేం భయం వెయ్యట్లేదు భగవాన్, ఎందుకంటే మీరు రోజు చెప్పిన మాటలు నేను వింటున్నాను. కానీ వారు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది. అందరూ మీ స్థాయిలో ఉండరుగా. వచ్చిన వాళ్ళు ఎవరైనా కంగారు పడి పాము పాము అంటే ఇబ్బంది కదా, అందుకని ఆ పాముని కొట్టేస్తే బాగుంటుంది అని ఈయన పూర్తి చేశాడు. వెంటనే రమణులు చూసి అన్నారు, అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు, ఎన్నాళ్ళు చూస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని, తిత్తులు వేరు కావచ్చండి, లోపల పదార్థాన్ని చూడండి, వారిలో ఉన్న పదార్థం మనలో ఉన్న పదార్థం ఒక్కటే కదా. వారు ఏదో పాపం చల్లగా ఉందని వచ్చి వెళ్ళిపోతున్నారు, వారు ఎవరికి అపకారం చేశారు, వారిని ఎందుకు కొడతానంటారని అలా చూశారు. ఆ పాము వంక, పాము ఆయన వంక చూసింది.
అది నిజమైన శక్తిపాతం, అది నిజమైనటువంటి అవగాహన. సర్వభూతముల యందున్నవాడు తనలో ఉన్న ఆత్మని అవతల ఉన్న ఆత్మని ఏకీకృతం చేస్తే ఈయన భావం దానికి అర్థం కావడం. మిమ్మల్ని కర్ర పెట్టి కొడితే నేను చూడలేను, కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, నేను రాకముందు గబుక్కుని ఎవరైనా మీకు అపకారం చేస్తే నేను తట్టుకోలేను, మీరు ఏమనుకోవద్దు, మీరు రాకండి అని ఆయన ఏమన్నారో తెలియదు. వెంటనే ఆ పాము జర 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 కిందకి దిగి వెనకాతల ఉన్నటువంటి కొండ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు ఆ పాము రాలేదు. ఎటువంటి ఏకాత్మ భావన ఎందుంటారో చూసారా? ఆశ్చర్యంగా ఉంటాయండి మహాత్ముల జీవితాలు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అమ్మవారు పరీక్ష పెడుతుందేమో, అందుకే అన్నిటికన్నా తక్కువైనటువంటి కుక్క చేతనే వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తెలిసిపోతుంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు కుక్క వచ్చేది ఆయన దగ్గరికి. అది ఏది తినేది కాదు, మాంసం తెచ్చి అక్కడ పెట్టినా సరే అది ముట్టుకునేది కాదు. శ్రీచక్రార్చన అయిపోయి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం పట్టుకొచ్చి ఆకులు అక్కడ పెడితే తిని పడుకునేది అంతే, ఏ పదార్థం ముట్టుకునేది కాదు. స్వామివారు ఎప్పుడైనా యాత్రకి బయలుదేరి విజయయాత్రకు వెడుతుంటే అది కూడా బయలుదేరిపోయేది. అది ఎక్కడ నడిచేదంటే పరివారంతో నడిచేది కాదు, చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్న పల్లకి కింద అది నడుస్తుండేది. స్వామివారు ఎక్కడ విడిది చేస్తే అది అక్కడ విడిది చేసేది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తే దూరంగా అలా కూర్చుని వినేది. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే తినేది. ఒక రోజున అది వెళ్ళిపోతుంటే ఓ పిల్లవాడు దాన్ని రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఆ కుక్క భౌ అని వాడి మీద దూకింది. దూకితే పీఠ పరివారం ఏం చేశారంటే కుక్క ఎవరినన్నా కరిస్తే బాగుండదని దాని కళ్ళకి గంతలు కట్టేసి ఒక వాహనం ఎక్కించి 25 మైళ్ళ దూరం తీసుకెళ్లి వదిలేశారు. వదిలేసి 25 మైళ్ళ దూరం నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు వాహనంలో. వాళ్ళు వచ్చేటప్పటికీ కుక్క వచ్చి పడుకునుంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పట్లేదు. అటువంటి పీఠముల గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆ కుక్క ఆ రోజు నుంచి ప్రసాదం పెడితే తినడం మానేసింది. అది రోజు చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనం చేసుకుని అది ఏ క్షమార్పణ చెప్పుకుందో, నన్ను దూరం చెయ్యొద్దని. ఆయన దర్శనం అయిన తర్వాత ప్రసాదం తినేది. చిట్ట చివరికి ఆ కుక్క అలాగే ఆయన దర్శనం చేసి ఈశ్వరుల్లో లీనమైపోయింది. ఒక్కొక్కసారి ఉపాధి మారుతుంది, కానీ ఏ మహానుభావుడు అలా తిరుగుతూ ఉంటాడో తెలియదు. ఇది ఏకాత్మ భావనతో అన్నిట ఉన్నటువంటి ఒక్క వస్తువునే చూస్తుంటారు. ఆ ఒక్క వస్తువుని చూడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదుగుతారే ఆయన జ్ఞాని. ఆ జ్ఞాని మీకు బాహ్యమైనటువంటి అలంకారం చేత దొరకడు, ఆయన లోపల అలా ఉంటాడు, అటువంటి జ్ఞానంతో ఉంటాడు. ఆయనకి ఎదుటివారి ఆనందం తన ఆనందం, ఆ స్థాయికి పెరిగి ఉంటారు. నాకు ఇంకా అదొక ఆనందం, మళ్ళీ ఇంకొకటి చెప్పేస్తే సంతోషంగా ఉంటుంది, ఇంకా అక్కడితో ఆపేస్తాను. భగవాన్ రమణులు విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో మంచి ఎండాకాలంలో కొండ మీద గడ్డి కోసుకోవడానికి వచ్చేవారు కొంతమంది. చాలా పాపం ఆ గడ్డి కోసుకుని అమ్ముకుంటే తప్ప బిడ్డల్ని పోషించుకోలేనటువంటి స్త్రీలు. వాళ్ళు పచ్చగడ్డి మోపులు కట్టుకున్న తర్వాత ఒకే ఒక్క తీర్థంలో నీళ్లు పడేవి ఆ కాలంలో, ఎండాకాలం వస్తే. అక్కడ వీళ్ళని నీళ్లు తాగనిచ్చేవారు కాదు. అందుకని వాళ్ళు భగవాన్ రమణులు ఏం చేసేవారంటే కుండలతో నీళ్లు పట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. పెడితే వీళ్ళందరూ గడ్డి కోసుకుని నాలుక దప్పికతో పిడచకట్టి రమణుల దగ్గరికి వచ్చేవారు. వస్తే ఈయన బయట నిలబడి వాళ్ళకి నీళ్లు తాగండని దోసిట్లో పోస్తుంటే వాళ్ళు అనేవారు, బాబా ఒంగుని గడ్డి కోస్తే వీపు కాలిపోతోంది బాబా, మీ చేత్తో కాసి నీళ్లు పోయండి అనేవారు. అని వాళ్ళు ఒంగుంటే ఈ నరుగు మీద నించుని పిడతతో నడుముల మీద నీళ్లు పోసి ఏడిచేవారు ఆయన. ఒకప్పుడు సూర్య నాగమ్మ గారు అడిగారు ఇది నిజమేనా అని. అడిగితే ఆయన అన్నారు, అవును, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్య విశేషత. అంత ఎండలో గడ్డి కోసుకుంటే తప్ప కడుపు గడవనటువంటి ఆ తల్లులు మధ్యాహ్నం వరకు నోరిండిపోతున్నా గడ్డి కోసి వచ్చి మా నడ్డి మీద నీళ్లు పోయండి బాబాయ్ అన్నప్పుడు ఒంగుంటే నేను వాళ్ళ మీద నీళ్లు పోస్తుంటే ఆ వీపు మీద చల్లని నీళ్లు పడినప్పుడు వాళ్ళు పొందిన ఆనందానికి నా కళ్ళు చెమర్చాయని.
మహానుభావుడు ఇన్ని బియ్యం ఇంత గంజి వార్చి అందులో ఉప్పేసి అట్టెపెట్టి వచ్చినటువంటి ఈ పల్లెటూరి వాళ్ళందరికీ ఆ గంజి పోసేవారు. ఉడతలు అలాంటివి పప్పులవి తింటే తప్ప ఆయన ప్రసాదం తినేవారు కాదు. ఎంతటి స్థాయి అంటే భగవాన్ రమణులంటే రమణాశ్రమానికి మళ్ళీ కొత్త హాల్ అవి కట్టి ఉత్సవం జరిగింది. పీఠం మేనేజర్ గారు మైక్లో ఓ మాట చెప్పాడు, సన్యాసులందరికీ రెండో పంక్తిలో భోజనం పెడతాం కాబట్టి సన్యాసులందరూ గేటు దగ్గర ఉండండి, ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు హైకోర్టు జడ్జెస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొదటి పంక్తిలో భోజనం అన్నాడు. అని అందరికీ భోజనం వడ్డించి అయ్యో రమణులేరి అని వెతుకుతున్నారు. రమణులు గేటు బయట నించుతున్నారు. ఆయన బయటికి వచ్చి అయ్యో అదేమిటండి ఇక్కడి నించున్నారు, మీ గురించి అందరూ ఆగారన్నారు. నేను సన్యాసినేగా, నాకేముంది, గేటు బయట నిలబడమన్నారుగా, అందుకని ఇక్కడ నిలబడ్డానన్నారు. ఇప్పుడు వాళ్ళు ముందు వాళ్ళకి పెట్టారు. చాలా కాలం ఇప్పటికీ బహుశా నియమం ఉందనుకుంటాను, రమణాశ్రమంలో బయట నిలబడినటువంటి నిరుపేద వారికి అందరికీ కూడా ముందు నారాయణ సేవ చేసి, అందుకే చూడండి భోజనం పెట్టడానికి ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే నారాయణ సేవ, అంతే, అదొక్కటే, ఇంకొక మాట లేదు. నారాయణ సేవ. నారాయణ సేవ అంటే అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం అందుతోంది, అంతే. నారాయణ సేవ అని వాళ్ళందరికీ పెట్టాక రమణులు కూడా అప్పుడు లోపలికి వెళ్ళి పదార్థం తీసుకునేవారు. మహాపురుషులైనటువంటి వారు అంత స్థితిలో ఉండేవారు. చంద్రశేఖర పరమాచార్య కాంచీ పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతూ దొరికిపోతే పరమాచార్య దగ్గరికి తీసుకొచ్చారు, ఈ వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతున్నారని, ఏం శిక్ష వేయమంటారని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వాడికి ఒక 5 షేర్లు మినప్పప్పు 2 షేర్లు నెయ్యి ఇచ్చి పంపండి అన్నారు. అదేమిటని ఆశ్చర్యపోయారు. కదూ, వాడు రోజు పాపం గారెలు వండి మనందరికీ పెడుతున్నాడు పీఠంలో, వాడికి తను తినాలని తన బిడ్డలకి పెట్టుకోవాలని కోరిక ఉండి ఉంటుంది, వాడికి డబ్బు లేకపోయి ఉంటుంది, అందుకు కదూ మినప్పప్పు ఎత్తుకెడుతున్నాడు, మనం సిగ్గుపడద్దు, వాడికి 5 షేర్ల మినప్పప్పు 2 షేర్ల నెయ్యి ఇవ్వండి, వాడు నీతి గారెలు తిని సంతోషపడి వచ్చి పీఠంలో వంట చేస్తాడన్నారు. ఇది సర్వాత్మ భావన. అందరి దృష్టి ఒకలా ఉంటుంది, జ్ఞాని దృష్టి ఒకలా ఉంటుంది. అది మీరు అలవాటు చేసుకుందామంటే వచ్చేది కాదు. నేను భగవాన్ రమణుల్ని ఇమిటేట్ చేస్తాను, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని అనుకరిస్తాను, రామకృష్ణ పరమహంసని అనుకరిస్తాను అంటే మీకు ఒక్కనాటికి రాదు. రామకృష్ణ పరమహంసని పల్లకీల్లో తీసుకెళ్తున్నారు శిష్యులు కలకత్తాలో. తీసుకెడుతుంటే ఆ దక్షిణేశ్వరం వీధుల్లో వెడుతున్నారు అసుర సంధ్య వేళలో, తెరలు కట్టున్నాయి, లోపల పాట పాడుకుంటున్నారు. ఆయన ఎందుకో తెర తీసి చూశారు, అసుర సంధ్య వేళ అవుతోంది, వేశ్యలు వీధుల్లో నిలబడి విటుల కోసం నిలబడి వాళ్ళు విటుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణ పరమహంస పల్లకీలోంచి దూకి ఆ వేశ్యవాడ వైపు పరిగెత్తి ఆ కనపడ్డ వేశ్యలందరి పాదాలకి నమస్కారాలు మొదలెట్టారు. శిష్యులు బలవంతంగా పల్లకి ఎక్కించి తీసుకెళ్లిపోయి మఠంలో దింపి లోపల కూర్చోబెట్టి, ఏమన్నా మర్యాదగా ఉందా, మేము మీ పల్లకి మొయ్యడం, మీరేమో వేశ్యవాడకు పరిగెత్తి వాళ్ళ కాళ్ళ మీద పడ్డామన్నారు. అంటే ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, నాకు అలా తెరెత్తి చూడగానే నాకు జగదంబ కనపడి అబ్బా ఎన్ని పాదాలో నా తల్లి పాదాలని నమస్కరించాను అన్నారు. యద్భావం తద్భవతి. ఎక్కడ ఎవడు ఎలా తరిస్తాడో, ఏ దృష్టికోణంతో చూస్తాడో మనకి తెలియదు. ఆ ఏకాత్మ భావన ఎక్కడ భేదమన్నది తెలియనిటువంటి స్థితికి చేరుకుంటాడో, ఎక్కడ అటువంటి సమున్నతమైన స్థాయిలో నిలబడతాడో, ఆ స్థాయి చేరితే దాన్ని శుద్ధ విద్య అంటారు. అటువంటి శుద్ధ విద్యని చేరడానికి అంకురములు ఏవి ఉంటాయో ఆ అంకురములు ద్విజపంక్తి ద్వయోజ్వల, తన పళ్ళ వరసలుగా కలిగి ఉన్నది. పళ్ళు 2 వరసలుగా ఉంటాయి, కింద ఒక వరస ఉంటుంది, పైన ఒక వరస ఉంటుంది. అందులో మీరు చూడండి, షోడశీ విద్య అని ఒక విద్య, శ్రీ విద్యకి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. అవి 16. అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని పైకి ఉచ్చరింపబడేటటువంటి స్వరూపంలో అవి ఒక గింజ పాతితే మొట్టమొదట మొక్క వచ్చేటప్పుడు ఇలా 2 దళముల కింద విచ్చుకుంటుంది. అలా ఈ షోడశీ విద్య పైకి ఉచ్చరింపబడేటప్పుడు విచ్చుకుని పైకి వైఖరిగా వినపడే సమయంలో ఉన్నటువంటి స్వరూపం 2గా మారితే 16 రెళ్ళు 32 అవే అమ్మవారి యొక్క దంతపంక్తిగా ఉంటాయి. 2 ద్విజపంక్తి ద్వయోజ్వల అండంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ద్విజులు అన్న మాటకి అనేకమైన అర్థాలు ఉన్నాయి.
ద్విజులు అంటే బ్రాహ్మణులు. ద్విజులు అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు. 2 సార్లు పుట్టినవి లోకంలో కొన్ని ఉంటాయి, అవి నిజంగా 2 మాటలు పుడతాయి. పక్షి 2 మాటలు పుడుతుంది, ఎందుకంటే ఒకసారి గుడ్డు పుడుతుంది, గుడ్డు పొదిగాక పక్షి పుడుతుంది. అందులో 2 మాటలు పుట్టేది పక్షి. 2 మాటలు పుట్టేవాడు బ్రాహ్మణుడు. ఎందుచేతనంటే ఒకసారి తల్లి కడుపులోంచి పుడతాడు, రెండవ మాట ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసిన తర్వాత అతనికి ద్విజ సంస్కారం ఏర్పడింది అంటారు. యజ్ఞోపవీతం మెళ్ళో వేసుకుని సంధ్యావందనం ఒక్కపూట కూడా చెయ్యనటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు నా అల్పజ్ఞానంతో. సంధ్యావందనం చేసి గాయత్రిని నమ్మి ఆ గాయత్రీ మంత్రం చేసుకుని ఆ సంధ్యావందనం మీద నమ్మకం ఉండి యజ్ఞోపవీతాన్ని రక్షించుకుంటేనే. ఎందుకంటే లోకంలో ఒక మాట ఉంది, జాతీయ పతాకం చిరిగిపోయిందనుకోండి దాన్ని ఎగరవేసిన వాడిని ఖైదులో పెడతారు. నీ యొక్క బ్రాహ్మణ్యానికి నీ యొక్క గాయత్రికి చిహ్నమైన యజ్ఞోపవీతం మలినమై జీర్ణమైంది నీ ఒంటి మీద ఉంటే ఉత్తర క్షణంలో నీవు గాయత్రి చేత అనుగ్రహాన్ని కోల్పోయిన వాడివై ఉన్నావు. జీర్ణయజ్ఞోపవీతంలా జిడ్డు ముఖం అంటారు. నేను జీర్ణయజ్ఞోపవీతంతో ఉండకూడదు, ఉత్తర క్షణంలో యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రోజు కుదరకపోతే కొత్త యజ్ఞోపవీతం వేసేసుకోవాలి తప్ప, మంచి రోజున మళ్ళీ పాత యజ్ఞోపవీతం వదలాలి తప్ప యజ్ఞోపవీతం మాత్రం శిథిలం కాకూడదు. కనుక చూడండి, ద్విజులైనటువంటి వారు అంటే ఎవరు వేద విద్యను, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సనాతన ధర్మము యొక్క రహస్యమును, భక్తి జ్ఞానములను లోకమునకు వ్యాప్తి చేస్తారో, ఎవరు తాము అధ్యయనము చేసి తెలుసుకుని లోకమంతటికి ఇది అందించాలనేటటువంటి తాపత్రయంతో ఉంటారో వారే అమ్మవారి యొక్క దంతములు. అందుకని వారు ద్విజులై ఉన్నారు, వారు అమ్మవారి యొక్క దంతములై ఉన్నారు. కాదు, పక్షి అంటే పక్షి 2 రెక్కలతో ఎగురుతుంది, ఒక్క రెక్కతో ఎగరదు. మీరు చూడండి, పక్షి ఎప్పుడైనా ఎగిరితే ఒక గదిలో ఎగురుదాం, మఠంలో ఎగురుదామని ప్రయత్నం చేయదు. పక్షి ఎప్పుడు ఎగిరినా ఆకాశంలో ఎగురుతుంది, 2 రెక్కలతో ఎగురుతుంది. 2 రెక్కలతో ఎగరడమే భక్తి కర్మ. ఈ 2 రెక్కలతోటి ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఆ అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించడం. భక్తి కలిగి ఉంటాడు, అనుష్ఠానము తెలుస్తూ ఉంటుంది. ఆ భక్తి అనుష్ఠాన రూపంగా ఉంటుంది తప్ప భక్తి ఉందండి అవన్నీ ఎందుకండి అంటే కుదరదు. నా కొడుకు మీద నాకు బాగా ప్రేమ ఉంటే పండక్కి వాడికి చొక్కా కుట్టించకుండా నేను ఉండలేను. అపారమైన భక్తి ఉన్నవాడు పరమేశ్వరుడి యొక్క పూజ చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి పూజ చేస్తేనే భక్తి ఏమిటండి అంటే అది వితండవాదన, అది భక్తి కాదు. శంకరాచార్యులు వారు ఇలాంటి వాటిని తృణీకరించారు. దుస్తర్కాస్తు విరమ్యతాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకని చెప్పారంతే. అంటే నీకు భక్తి ఉన్నది నిజమైతే కర్మాచరణముగా ప్రకటనము కావలసిందే. కాబట్టి భక్తి కర్మ 2 రెక్కలై వారు విహరిస్తూ ఉంటారు. ఎప్పుడు బ్రహ్మముతో అనుసంధానం అవుతూ ఉంటారు, ఈశ్వరుడితోటి. ఈ బ్రహ్మముతో అనుసంధానమవుతూ నిరంతరము ఆకాశమునందు ఎగిరేటటువంటి పక్షి ఎటువంటిదో అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి జీవితములు కూడా అలా ఉంటాయి. కాబట్టి వారు ద్విజపంక్తి ద్వయోజ్వల, వారు అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ప్రకాశించుచున్నారు. అలాగే దీక్షితులైన వారు ఉంటారు. ఆ దీక్షాస్వీకారమును చేసి దీక్షితులైన వారు ఎవరున్నారో వారు సాక్షాత్ అమ్మవారి యొక్క దంతములై ప్రకాశిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే దీక్ష చేత కూడా 2వ జన్మ ఉంటుంది. అమ్మ కడుపులోంచి పుట్టడం ఒక జన్మ అయితే, ఒక దీక్షని స్వీకరించడం 2వ జన్మ. ఒక్కొక్కసారి అది 3వ జన్మ కూడా అయిపోతుంది. ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చింది గాయత్రీ మంత్రం, 3 దీక్షా స్వీకారం, 3 జన్మలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు 3 జన్మలు అయిపోయాయని లెక్క ఉండదు. అప్పుడు ఇది 2 కిందకి పరిణమిస్తుంది. పరిణమించి వాడు అమ్మవారి యొక్క దంతపంక్తిలో ఒకడుగా మారుతాడు. ఆ దంతములలో ఒకడై ఆ దంతములు లోకము యొక్క ఉపకారము చెయ్యడానికి ఎలా ప్రకాశిస్తాయో అలా ఈ దంతములు కూడా లోకమును ఉద్ధరించడం కోసమని ప్రకాశించేటటువంటి స్వరూపంతో ఆయన లోకమునందు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దీక్షితులు కూడా అమ్మవారి దంతపంక్తి యందు చేరి ఉన్నారు. ఇలా అనుష్ఠించి 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 భక్తి మార్గంలో నడిచి చిట్ట చివరికి ద్వంద్వములను దాటిపోయిన వారెవరున్నారో వారందరూ చిట్ట చివరికి అమ్మవారి దంతములే అయ్యున్నారు. అందరూ సాహిత్యవేత్తలు కానక్కర్లేదు, అందరూ సంగీత శాస్త్రజ్ఞులు కావక్కర్లేదు, అందరూ ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు కానక్కర్లేదు. కానీ
ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఎవ్వరికీ తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా గురువు గారి దగ్గరికి వెడితే మా గురువు గారు దాని గురించే ప్రస్తావన చేస్తున్నారు. గణపతి ముని లాంటి మహాపురుషుడు, అంత విద్వత్తున్నవాడు మీకు ఎక్కడా కనపడడు. అంతటి విద్వత్తున్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. ఇంత విద్వత్తున్నటువంటి గణపతి ముని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ఆత్మదర్శనం అంటే ఏమిటో వారి దగ్గర విన్నారు. విద్వత్తు ఉన్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని, ఆత్మదర్శనం అయినటువంటి వారు భగవాన్ రమణులు. రమణుల్ని గురువుగా స్వీకరించి కావ్యకంఠ గణపతి ముని ఈ అనుష్ఠానమునందు, ఆత్మదర్శనమునందు కొంత దూరం వెళ్ళగలిగారు. కనుక చూడండి, ఇప్పుడు భగవాన్ రమణులు ఏం చేశారు, ఏం చదువుకున్నారు అని మీరు అడిగారు అనుకోండి, యథార్థంగా ఏం చెప్పవలసి ఉంటుందంటే ఆయన చదువుకున్నది ఏం లేదు. ఇది గమ్మత్తు. మీరు ఎందువల్ల కలెక్టర్ అయ్యారో అన్నారు అనుకోండి, నేను ఇది చదువుకున్నాను మీరు చెప్పగలరు. నువ్వు ఈశ్వరుణ్ణి పొందడానికి ఏది హేతువు అని అడిగారు అనుకోండి, దానికి సిలబస్ ఏమి ఉండదు. అది గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకనంటే అది అమ్మవారి యొక్క పళ్ళు కావడం అంటే. ద్విజ అంటే పళ్ళు కూడా రెండు మాటలు వస్తాయి, ఓసారి వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి. ఎవడు పుట్టిన తరువాత అకస్మాత్తుగా ఈశ్వరుడు యందు అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగి భగవంతుడి వైపుకి ఏ క్షణంలో ఎవడు ఎలా తిరిగిపోతాడు అన్నది మీరు ఊహించలేరు. ఆయన అరుణాచలం అన్న పేరు వినేంత వరకు మంచి బలమైన శరీరం ఉన్న వ్యక్తి. ఒకానొక నాడు ఒక వ్యక్తి అరుణాచలం నుంచి వస్తూ నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు మరణాన్ని పొందుతున్న అనుభూతి ఒకటి ఆయనకి కలిగింది, అంతే. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆయన అరుణాచలం నుంచి తిరిగి వెనక్కి రాలేదు. ఆ రమణులు ఇవాళ మోక్షమునందు, ఆత్మదర్శనమునందు భగవాన్ రమణులు చెప్పిన మాటలు ఏవి ఉన్నాయో అవి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో తుల్యములు. ఏం చదువుకున్నారు రమణ మహర్షి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పవలసి ఉంటుందంటే 8వ క్లాస్ చదువుకున్నారు అని చెప్పవలసి ఉంటుంది. 8వ క్లాస్ చదువుకున్న ఆయనకి ఉపనిషత్తులు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా వచ్చాయి అని అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకు అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదు అంటే ఇంత మెత్తగా ఉండేటటువంటి లోపలి భాగం కలిగినటువంటి బుగ్గలు, ఇంత మెత్తగా ఉండేటటువంటి నాలుక, వీటి మధ్యలో ఇంత గట్టిగా ఉన్నటువంటి పళ్ళు ఎలా వచ్చాయి? ఇంత గట్టిగా ఉండే పళ్ళు ఇంత మెత్తగా ఉండేటటువంటి బుగ్గల లోపలి భాగాల్ని కానీ నాలుకని కానీ కరవకుండా ఎలా సహకరిస్తున్నాయి? మీకు తెలియదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఎలా అన్ని విషయాలు తెలుసుకుని మోక్షం వైపుకి వెళ్ళగలిగాడు? మీకు తెలియదు, తెలియాలని లేదు కూడా. లౌకిక విద్యల్లో ఈయన ఇది చదువుకున్నాడు, ఇది చేశాడు. ఈశ్వర సంబంధమైన విషయాల్లో క్వాలిఫికేషన్కి ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధం ఏముండదు. నువ్వు ఇది చదువుకున్నావు, నీకు ఇది ఎలా వచ్చింది? అదొక చచ్చు ప్రశ్న, ఆ ప్రశ్న వేయకూడదు. ఈశ్వరానుగ్రహమే హేతువు. ఈశ్వరానుగ్రహం కలిగిందా ఆయనకి భాషిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేదా నువ్వెంత చదువుకున్నా ఆ చదువు కూడా అహంకారానికే పనికొస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ స్థితిని పొందిన వారెవరున్నారో వారందరూ అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ఉన్నారు, ద్విజులై ఉన్నారు. రెండో మాట పుట్టినవారు వాళ్ళందరూ. ఒక మాట పుట్టి అకస్మాత్తుగా వారి ధోరణి ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయి అటువంటి స్థితిని పొందారు. స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తిరిగి ఐసీఎస్కి ఆ రోజుల్లో సెలెక్ట్ అయ్యి కొద్దిగా చిన్న తేడాతో ఐసీఎస్ని వదిలేసుకున్నటువంటి మహానుభావుడు అరవిందో అంతటి యోగి పుంగవుడు అయ్యాడని ఎవరనుకున్నారు? ఇంత సంస్కృత భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ కావ్యకంఠ గణపతి ముని చిట్ట చివరికి ఖర్గపూర్లో తన పక్కనే ఉన్న సేవకుడు తనకి ఏ ఉపచారం చేయకపోతున్నా సరే హాయిగా ఆత్మదర్శనాన్ని అభిలషించిన వారి ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టగలిగారు? భగవాన్ రమణులు చిట్ట చివరి ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొస్తుంటే వద్దు అని చెయ్యి ఊపి, అమ్మయ్యా చిన్ని గుడారములో ఉన్న పెద్ద ఏనుగు ఆత్మగా నిలబడే అవకాశం వచ్చింది, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాన్ని సంతోషంగా ఎలా వదలగలిగారు? ఇవి ఏ కారణం చేత అటువైపు తిరిగాయో ఆ తిరిగినటువంటి క్షణం రెండో మాట జన్మ వచ్చినట్టు. అవి రెండో మాట పుట్టి స్థిరంగా నిలబడిన పళ్ళ లాంటివి. అవి అమ్మవారి పళ్ళు. లోకంలో పళ్ళు చాలా ఉండొచ్చు. ఎక్కడైనా మన ఇంట్లో
ఏ శ్మశానంలోంచో ఏ కేకో ఎత్తుకొచ్చి ఓ 4 పళ్ళ వరుస ఉన్నటువంటి పళ్ళు తీసుకొచ్చి పడేసింది అనుకోండి, అయ్యో బాబోయ్ ఇంట్లో పళ్ళు పడ్డాయేమిటి అని చెప్పి వెంటనే మనం ఓ కర్రతోటో దేనితోటో బయటికి తోసేస్తాం. ఆ పళ్ళు ఈ పళ్ళు తినడానికి పనికొచ్చే పళ్ళు, పనికిమాలిన మాటలు మాట్లాడడానికి పనికొచ్చే పళ్ళు. ఆ పళ్ళు అటువంటి పళ్ళు కావు. అమ్మవారి యొక్క దంతములంటే ద్విజపంక్తి, లోకోద్ధరణ చేసేటటువంటి మహాపురుషులు ఏ జన్మ చిట్ట చివరి జన్మగా ఈ లోకంలో ప్రకాశించారో, ఏది అది చిట్ట చివరి జన్మయ్యి భగవత్తత్వాన్ని లోకమునకు అందచేశారో, ఆ జన్మలో వారు కొన్ని కోట్ల మందిని భగవంతుడి వైపుకి తిప్పగలిగారో, ఆ జన్మలే అమ్మవారి యొక్క దంతముల పంక్తిగా నిలబడి ఉన్నవారు. ఆ 32 పళ్ళే అంత గొప్పవి తప్ప అటువంటి స్థితిని పొందినవారు వేల మీద లక్షల మీద ఉండరు, ఎక్కడో ఒక్కడుంటాడు. కాబట్టి ద్విజపంక్తి ద్వయోజ్వల కాదు కాదు. అమ్మవారి యొక్క పళ్ళు 32ని మాతృకావర్ణములతో చెప్తారు. సంస్కృతంలో మాతృకావర్ణములు అని ఉన్నాయి. అవి 32. అ ఆ ఇ ఈ అ ఇ ఉ రు లు, క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ స హ అక్కడ వరకు. ఈ 32ని మాతృకావర్ణములని పిలుస్తారు. మిగిలిన ఏ అక్షరాలైనా ఈ మాతృకావర్ణాల్లోంచి పుడతాయి. ఏ ఉందనుకోండి 32లో ఉండదు, కానీ ఆ ప్లస్ ఈ ఏ, ఓ ఉందనుకోండి ఆ ప్లస్ ఉ ఓ అలా వస్తాయి. అన్ని అక్షరాలు ఎందులోంచి వస్తాయంటే ఈ 32 అక్షరాల్లోంచి వస్తాయి. మొత్తం వాంగ్మయం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా అమ్మవారి దంతాలి. ఇప్పుడు ఆ అక్షరాల్లోంచే వచ్చే పదాలన్నీ, ఆ పదాల్లోంచే వచ్చే వాక్యాలన్నీ. ఇప్పుడు ఈ పదములు, వాక్యములు, ఈ వాంగ్మయము ఇదంతా ఏది ఉన్నదో అదంతా అమ్మవారి యొక్క దంతపంక్తియే. నీ పన్ను నువ్వు ఊడగొట్టుకుంటావా? ఊడగొట్టుకోవు. పళ్ళు శరీర పోషణకు ఎంతో అవసరం. పళ్ళు సరిగ్గా లేవనుకోండి, పదార్థాన్ని గట్టిగా నవిలి మింగలేడు. నవిలి మింగకపోతే ఏమవుతుందంటే శరీరం బలహీన పడిపోతుంది, జీర్ణం అవ్వదు సరిగ్గా, అందవలసినటువంటి పోషణ అందదు. అమ్మవారి యొక్క దంతపంక్తి ఏం చేస్తుందంటే ఈ లోకానికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తుంది. ఏ ఆహారాన్ని అందిస్తుందో తెలుసా అండి? శరీర పోషణం చేసే ఆహారం కాదు. అవి ఆ పళ్ళు అంటే ఆ పుణ్యపురుషులు, ఆ మహాత్ములు, చిట్ట చివరి జన్మైన వారు ఆత్మల్ని పోషించడానికి కావలసినటువంటి వాటిని అందచేస్తారు. వారు గురువులై లోకమునందు నిలబడిపోతారు. అందుకే చూడండి, గురువు అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటో తెలుసా అండి? అది గురువు వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది, శిష్యుడి వైపు నుంచి ఒకలా ప్రకాశిస్తుంది. శిష్యుడికి గురువు అనగా ఏమి? శిష్యుడికి గురువు అనగా గురి. రమణ మహర్షి మాటల్లో మా గురువు గారు చెప్పారు, అది అలా అవుతుందంతే. ఎక్కడ శిష్యుడి నమ్మకం ఉందో అక్కడ శిష్యుడికి గురుత్వం ఉంది. ఆయన అలా చెప్తారంతేనండి అన్నది ఎప్పటికీ శిష్యుడు కాడు. ఆయన అలా చెప్పారంటే మనం అనుష్ఠించడానికే. ఎవడు అనుష్ఠించాడో వాడికే ఆయన గురువు. శంకరాచార్యులు వారికి జగద్గురువు అన్న పదం ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? పరమాచార్య చెప్తుండేవారు, జగద్గురువు అని ఎందుకు సంబోధిస్తారంటే కంచి పీఠాధిపతుల్ని కానీ శృంగేరి పీఠాధిపతుల్ని కానీ ఎందుకంటారు అంటే ఒక్కటే కారణం, ఆయన పక్కన కూర్చుని ఉండవలసిన అవసరం ఉండదు. ఆయన యందు నమ్మకం ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంటుంది. ఆయన చెప్తే నేను ఆ పని చెయ్యనంతే. ఆయన వద్దన్నారు, ఇప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా? పరమాచార్య చూసి వచ్చారేంటి నేను చేస్తే? కాదు, పరమాచార్య అప్పుడు చెయ్యొద్దన్నారు, నేను ఇప్పుడు చేయన పని. ఇది విశ్వాసం, ఇది గురుత్వం. ఈ గురుత్వం ఎక్కడుందో అక్కడ ఆ గురువు రక్షిస్తుంటారు. శంకరాచార్య స్వామి వారిని నమ్మినవాడు అమెరికాలో ఉండొచ్చు, కానీ వాడు ఉద్ధరింపబడిపోతుంటాడు. ఆయన్ని నమ్ముకుని ఉద్ధరింపబడతాడు. ఒకడు పక్కనే ఉండొచ్చు, కానీ వాడు గురువు పక్కన తిరగడానికి పనికొచ్చాడు తప్ప గురువు గారు చెప్పిన దాన్ని అనుష్ఠించడానికి వాడు పనికిరాలేదు. అప్పుడు ఈయన గురుత్వం వాడి యందు ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ఒక్కటే కారణం, ఆయన అనుష్ఠించడు. ఆయనకి నిజమైన విశ్వాసం లేదు. ఎందుకు తిరుగుతాడు? ఏవో కారణాలు ఉంటాయి, వాటికి తిరుగుతుంటారు, రకరకాల కారణాలు. అందుకుని శిష్యుడంతే.
తప్ప నిజంగా ఎవరు గురువు చెప్పినది పాటిస్తారో వాడే శిష్యుడు. రెండోది చూడండి, గురువు వైపు నుంచి శిష్యుడికి గురువు ఎలాగా అంటే, గురువు వెళ్ళి సేవ చెయ్యడం అన్నది ఉండదు. అందుకే సనాతన ధర్మంలో మీరు నన్ను క్షమించగలిగితే మీకు ఒక మాట చెప్తా. సనాతన ధర్మంలో శంకరాచార్యుల వారు ఎప్పుడూ హాస్పిటళ్లు కట్టించలేదు. మీరు బాగా ఆలోచించండి. శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఆ రోజుల్లో వైద్యులు లేరా అండి? హాస్పిటల్స్ కట్టించలేరా? శంకరాచార్యుల వారు తలుచుకుంటే ఓ ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకి చదువు చెప్పిస్తాను ఇలాంటివి చేయలేరా? శంకరాచార్యుల వారు చెయ్యలేదు. ఎందుకు చేయలేదో తెలుసా అండి? గురువు పని ఆత్మోద్ధరణం ఒక్కటే. ఆత్మని ఉద్ధరించడమే, నిన్ను ఆత్మగా నిలబెట్టడమే, అంతే. నిన్ను ఆత్మగా నిలబెట్టడానికి గురువు ఏం చేస్తాడు? ఒక్కటే సాధనం గురువుకి, తన వాక్కు. గురువు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా తాను అనుభవించినది, తాను తెలుసుకున్నది తాను 10 మందికి చెప్తాడు. పుచ్చుకోవడం శిష్యుడి యొక్క పాత్రతని బట్టి ఉంటుంది. ఒకడు నమ్మి అనుష్ఠించాడు, ఉన్నత స్థితికి పెడతాడు. అనుష్ఠించలేదు, వాడికి దాని వలన ఉపయోగం ఏముండదు. ఒక్కొక్కడు ఉంటాడు సభలో, ఆయన పేరు 10 మార్లు ఇంటింటికి వెళ్ళి చెప్తాడు. చెప్పి ఆయన పేరు చెప్తున్నాడు కదా అని వీడిని నమ్మిన తర్వాత వీడు దేనికి పనికొస్తాడంటే పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బులు యాత్రల్లో కూడా ఎత్తుకెడతాడు. అటువంటి నీచులు ఉంటారు. వాడికి ఈ గురువు ఎందుకు పనికొస్తాడు? ఎందుకు పనికిరాడు. ఇటువంటి వాడు శిష్యుడని పేరు చెప్పుకొని, గురువుల పేర్లు చెప్పుకొని ఆషాఢభూతులై తిరుగుతుంటారు లోకంలో. వాళ్ళకి గురువు వలన ఉపయోగం ఏముండదు. ఎవడిని వాడు సంస్కరించుకుంటేనే శిష్యరికం. గురువుకి గురువుగా ఎలా నిలబడిపోతాడు అంటే, గురువు తాను మాట్లాడేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడో అలా ఉండాలంతే. సూర్యుడు చూడండి, కిరణములను వెదజల్లుతాడు. వెదజల్లేటప్పుడు అది బండరాతి మీద పడుతుంది, ముళ్ళ మీద పడుతుంది, బురదలో పడుతుంది. బురదలో ఉన్న తామర పువ్వు సూర్యకిరణానికి విచ్చుకుంది. బురదలో ఉన్న తామర పువ్వు విచ్చుకుంది, ఇది నా గొప్పని సూర్యుడు పొంగిపోలేదు. ముళ్ళ మీద కిరణాలు పడ్డాయని సూర్యుడిని నొచ్చుకోలేదు. ఇందులో ఎంతమంది వింటున్నారని గురువు బాధపడక్కర్లేదు. తన యొక్క ప్రమేయం లేకుండా తాను చెప్పుకుని వెళ్ళిపోవడమే. బండ మీద ఉన్న విత్తనాలు మొలకెత్తవు, మట్టిలో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. దేని ప్రాప్తతని, దేని యోగ్యతని బట్టి అది చిగురిస్తుంది. చిగురింప చేయడానికి తాను మేఘంలా వర్షించి వెళ్ళిపోవడమే గురువుకున్నటువంటి ఒకే ఒక్క కర్తవ్యం. అది తప్ప గురువుకి వేరొక కర్తవ్యం ఉంటుందా? లేదు. అందుకే శంకరాచార్యుల వారు ఎప్పుడు ఇంకో పని చేయలేదు, బోధ ఒక్కటే చేశారు శంకరాచార్యుల వారు. కనుక చూడండి, ఇది గురువు సూర్యుడిలా నిలబడతాడు, శిష్యుడు గురితో నిలబడతాడు. ఇది గురు శిష్య సంబంధం. ఈ గురు శిష్య సంబంధానికి అంతటికి ఆలవాలం ఎక్కడుంది? తన అనుభవాన్ని, తాను తెలుసుకున్న దాన్ని వాక్యముల రూపంలోనే చెప్పాలి గురువు కూడా. ఇంకొక ఆధారం లేదు. శిష్యుడికి అర్థం అవ్వాలంటే గురువు కూడా మాటలే మాట్లాడతాడు. శిష్యుడు కూడా ఉద్ధరణ పొందాలంటే మాటలను విని మాత్రమే ఉద్ధరణ పొందుతాడు. ఇప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షరములతోటే వచ్చాయి. ఈ అక్షరములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి దంతపంక్తిగానే వచ్చాయి. ఆ 32 మాతృకావర్ణాలే వాంగ్మయంగా మారింది. ఇప్పుడు లోకంలో ఒక మనిషి ఉద్ధరణ పొందితే ఇంకొక మనిషి ఉద్ధరించగలిగితే దేని వలన ఉద్ధరించగలుగుతున్నాడు? అమ్మవారి యొక్క దంతపంక్తి చేతనే ఉద్ధరింపగలుగుతున్నాడు. ఎవడైనా బలం పొందాడు అంటే ఒక్కటే కారణం, పళ్ళు గట్టిగా ఉన్నాయి. పళ్ళు గట్టిగా లేవనుకోండి, ఈ విటమిన్లున్న పదార్థాలు మీరు తీసుకోండి, ఆయన తీసుకోలేడు. కారణం ఏంటి? ఆయనకి పళ్ళు లేవు, ఆయన తినలేడు. ఆయన తినలేడు కాబట్టి ఆయనకి పోషకాహారం అందదు. తినగలిగిన వాడు దంతపుష్టి ఉన్నది. అందుకే లోకంలో మాట ఉంది, మీరు చూడండి, అదేంటి పాపం దంతశీలి లేదండి ఆయనకి అంటారు. దంతశీలి లేదండి అంటే ఏమిటో తెలుసా అండి? ఆ పళ్ళకి నవిలే భాగ్యం లేదు అని. పళ్ళకి నవిలే భాగ్యం లేదు అంటే పదార్థమున్నా తినగలిగినటువంటి సత్తువ లేదు, కడుపుకు అందించలేడు, శరీరానికి అందించలేడు. దంతములు ఏం చేస్తాయి? శరీరమునకంతటికీ పుష్టినిచ్చే పదార్థాన్ని నవిలి లోపలికి పంపినట్టు అమ్మవారి దంతములుగా ఉన్న మహాపురుషులు కూడా ఈ లోకమునకు జ్ఞాన పరిపుష్టినిస్తారు తప్ప పై మెరుగులు, పై సబగులు, కాసేపు మిమ్మల్ని సంతోష పెట్టడాలు అలాంటి ఉండవు. అటువంటి ఆకర్షణలకి తావుండదు ఆత్మవిద్యలో. అటువంటి ఆకర్షణలకి తావుండదు శిష్యుణ్ణి ఉద్ధరించడంలో. గురువుకి శిష్యుడికి సంబంధం ఎంతవరకు అంటే
కేవలం ఉద్ధరించే మాటలు చెప్పడం వరకు మాత్రమే తప్ప ఏ ఇతర విషయములు ప్రస్తావన గురువు చేయకూడదు. శిష్యుడు వాటి కోసం వెంపర్లాడకూడదు. కాలం పిల్లలు లేకపోతే వాళ్ళని ఉపాసన చేశారు. చేస్తే అభిరామి అమృతఘటేశ్వరుల యొక్క అనుగ్రహంగా వాళ్ళ కడుపున ఒక పిల్లవాడు పుట్టాడు. పుడితే ఆ పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడు పుట్టుక నుంచి మౌనంగా ఉండి ఎప్పుడూ అమ్మవారి గుళ్ళో కూర్చుని తనలో తాను రమించిపోతూ ఉండేవాడు. లోపల అమ్మవారి దర్శనమే, పైన అమ్మవారి దర్శనమే. ఎప్పుడు గుడి ముఖమంటపంలో కూర్చుని ఉండేవాడు. ఒక రోజున ఆయన అలాగే కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. సంతోషంలో అంతరంగమంతా మగ్నమై ఉన్నాడు. ఈ స్థితిలో శరభోజీ మహారాజు గారు తంజావూరుని పరిపాలించేవాడు అట్టుగా వచ్చి గుడిలో పెడుతున్నాడు. అందరూ లేచి నిలబడ్డారు. మహారాజు వచ్చాడని. ఈయన ధ్యానంలో ఉన్నాడు, లేవలేదు. శరభోజీ మహారాజు ఆయన వంక చూశాడు. ఆయన తేజస్సుని చూసి బహుశः ఇతను మహాపురుషుడు అని గుర్తించాడు. ఎవరితనని అడిగాడు పక్క వాళ్ళని. ధ్యానం చేసుకుంటున్నాడు అని చెప్తే నేను వచ్చింది కూడా తెలియదా అని శిక్ష వేస్తాడేమోనని మీరు పట్టించుకోవలసిన వాడు కాదు అని చెప్పడం కోసం అని, అబ్బే ఏదో ఉన్మాది మహాప్రభో అలా మధుపానం చేసి పడుంటూ ఉంటాడు అన్నారు. ఆయనకి నమ్మకం కలగలేదు. లోపలికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను అర్చించి బయటికి వచ్చాడు. అలాగే ఉన్నాడు ఆయన. ఆయన తట్టి బహిర్ముఖుణ్ణి చేశాడు. ఆయన ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు. ఆ బహిర్ముఖుడు అవడంలో అప్పటి వరకు ఆయన మనసులో ఏం చూస్తున్నాడంటే అమ్మవారి ముఖమండలాన్ని దర్శనం చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా కనపడుతోంది అమ్మవారి లోపల. అదే ఆనందంతో కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా ఇంకా పౌర్ణమి చంద్రుడు అమ్మవారి ముఖంలా కనపడుతోంది. రాజు అన్నాడు, వీడు నిజంగా ఉన్మాదియా కాదా చూడాలని ఇవాళ ఏం తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. అది అమావాస్య. రాజు అన్నాడు, బాగా తెలిసి చెప్తున్నావా అన్నాడు. తెలిసి చెప్తున్నాను, పౌర్ణమి అన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తున్నాడు లోపల. రాజు అన్నాడు, అయితే చీకటి పడిన తర్వాత వస్తాను. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడిని చూపించకపోతే నీ కుట్టుక కత్తిరించనా? కత్తిరించవచ్చు అన్నాడు. ఏమిటి ధైర్యం? లోపల అమ్మవారు ఉంది. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ వచ్చన్నారు, ఎంత తప్పు చేశావురా, పోనీ ఏదో ఆలోచనలో ఉన్నాను, నాకు తిథి తెలియదంటే వదిలిపోయేది, ఎందుకంత మాట అన్నావు? ఎలా చూపిస్తావు? ఇవాళ అమావాస్య, పౌర్ణమి చంద్రుడు ఎలా కనపడతాడు? ఆయన అన్నాడు, నీకు భయమేమో, నాకు భయం లేదు. నేను నమ్ముకున్న తల్లి నాకుంది, ఆ తల్లి చూపిస్తుంది అమావాస్యని పౌర్ణమిగా అన్నాడు. ఆయన అభిరామి అందాది అని ఆ చిట్ట చివరి మాట శ్లోకంలో ఏది ఉంటుందో దాంతో మొదలుపెట్టి మళ్ళీ కవిత్వం చేస్తారు. అలా అసుర సంధ్య వేళ అయిన దగ్గర నుంచి ఆలయ ముఖమంటపంలో కూర్చుని శ్లోకాలు చెప్తున్నాడు. 79వ శ్లోకాన్ని పూర్ణ చేస్తున్నాడు. శరభోజీ మహారాజు రథం దిగి లోపలికి వచ్చాడు. ఆకాశంలో అమావాస్య నాటి చంద్రరేఖ మాత్రమే ఉంది. శరభోజీ అరుగు మీదకి వచ్చి అభిరామ భట్టుని చూసి ఇలా చూడని ఇలా వేలు చూపించాడు. చూపించేసరికి అంతే అమ్మవారు ఈ తనని నమ్ముకున్న భక్తుణ్ణి రక్షించడం కోసం తన చెవి కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అంతే పౌర్ణమి చంద్రుడై ప్రకాశించింది. శరభోజీ ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడాడు. శివ శివ పశ్యంతి సమం. ఆయన మహారాజా ఇదంతా అమ్మవారి అనుగ్రహం అన్నాడు. మళ్ళీ అదే ధ్యానంలో ఉండిపోయాడు.